ఏంటంటే దేవుని కొరకు హతసాక్షి అయినటువంటి స్తెఫను గురించి మనం మాట్లాడుకుందాము. మరి అందరూ తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుని వాక్యం వెళ్ళిపోదాము. మరి దయచేసి మరొకసారి దేవుని కొరకు హతసాక్షి అయినటువంటి స్తెఫను గురించి మాట్లాడుకుందాం. ప్రార్థన చేసి వాక్యం వెళ్ళిపోదాం. అందరూ తలలు ఉంచాలి, కండ్లు మూయాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల దేవా, నీకు స్తోత్రాలు. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి ఈ స్థలాన్ని మేమందరం కూడుకొని లేఖనాల ద్వారా ఎదుగు నీ పిల్లలు ఎంతో మంది ఆసక్తి కలిగి నీ సన్నిధికి వచ్చారు. నీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో మాట్లాడుటకు పరిశుద్ధాత్మ సహాయం చేత మీరు నడిపించండి. వచ్చిన నీ పిల్లలు ఆత్మీయంగా వాక్యంలో బలపరచబడ్డానికి సహాయం దయచేయమని, మీరే మహిమ పొందుకోమని క్రీస్తు పేరటి ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలారా, మరి సమయంలో దేవుని కొరకు హతసాక్షి అయినటువంటి స్తెఫను ఎవరండి? దేవుని కొరకు హతసాక్షి అయినటువంటి స్తెఫను చరిత్రను గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈరోజు దేవుని పనిలో, దేవుని సేవలో, దేవుని పరిచర్యలో చాలా మంది హతసాక్షులు అయిపోతున్నారు. అంటే మంచి చెప్పడం ద్వారా, సమాజానికి సత్యాన్ని తెలియచేయడం ద్వారా అనేక మంది మత ఛాందస్సవాదులు, అలాగనే ఆనాడు చాలా మంది ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నటువంటి పెద్దలు, అలాగే శాస్త్రులు, అలాగే పరిసయ్యులు, ప్రధాన యాజకులు, వారు కొన్ని సందర్భాల్లో కొంతమందిని చంపేశారు. అంతెందుకండి, నిన్నటి దినాన్న మరి ప్రత్యేకంగా మంచి దైవజనుడు, ఒక మంచి దైవజనుడు, అతను ఎవరు? ప్రవీణ్ పగడాల. అతడు రాజమండ్రి, విజయవాడ ప్రాంతంలో ఆయన బైక్ మీద వెళుతూ ఉండగా ఆయన ఆ రాత్రికాల సమయంలో ఆయన మరణించాడనే వార్త తెల్లవారి తెలిసింది. మరి అతడు ఎలా మరణించాడు? అతన్ని ఎవరైనా చంపారా, లేదంటే అతడే బైక్ యాక్సిడెంట్ లో మరణించాడా అని అంటే, అతడు ఈ తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో అతడు ఎంతో చక్కగా దేవుని వాక్యాన్ని అనేక ప్రాంతాల్లో బోధిస్తూ, సత్యాన్ని ప్రకటిస్తూ వెళుతున్నటువంటి దైవజనుడు. అతన్ని చాలా మంది సత్యాన్ని చెప్పినందుకు ముందుగానే ఆయన మీద చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు కొన్ని ఆధారాలు కూడా చెప్పినట్టు మనం విన్నాం. నిన్న ఈరోజు చాలా మంది దైవజనులు, చాలా మంది క్రైస్తవులు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ మరి అతడి విషయంలో మరి ఎలా జరిగింది, ఆ పోస్ట్ మార్టంలో ఏం జరిగింది, ఆ ముఖం మీద, అలాగే జబ్బ మీద, అలాగే తొడ మీద ఎన్నో గాయాలు, అలాగే మూతి మీద ఇలా ఎన్నో మరి ఘాట్లు కనబడడం ద్వారా ఇది హత్యే, ఇదేంటండి హత్యే అని పెద్ద పెద్ద దైవజనులు, పెద్ద దేవుని పిల్లలు తొండోలుగా అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి అక్కడ చాలా విధాలుగా అది ఏది నిజం, ఇంతకీ అది ఎలా జరిగింది అని దాని గురించి క్రైస్తవులందరూ కూడా పోరాటం చేస్తున్నారు. క్రైస్తవులందరూ కూడా ఒకటవుతున్నారు, క్రైస్తవులందరూ కూడా ఏకమవుతున్నారు. చాలా సంతోషం. ఈరోజు దేవుని పిల్లలుగా దేవుని కోసం హతసాక్షులు అవ్వడం, మరణించడం ఇది కొత్త ఏమీ కానే కాదు. ఒకప్పుడు చాలా మంది మరణించారు. దేవుని పనిలో, దేవుని కొరకు వారి విలువైన రక్తాన్ని, వారి దేహాలని దేవునికి సమర్పించుకొని మరణించారు. వారు నిద్రించారు. వారు దేవుని దృష్టిలో గొప్పవారికి కనబడుతున్నారు. నేడు కూడా ప్రవీణ్ పగడాల గారు ఎన్నో డిబేట్లు చేశారు. సత్యం కోసం పోరాటం చేసినట్టు ఒక మంచి దైవజనుడు. ఈరోజు చచ్చిపోయినప్పుడు నిజంగా నేను సెల్లో చూసినప్పుడు చాలా బాధపడ్డాను. ఎందుకు అనంటే
ఒక దైవజనుడు మరణించాడు. ఒక దైవజనుడు హతసాక్షి అయిపోయాడు దేవుని పనిలో, దేవుని సువార్త చేసుకుంటూ. అలాగే ఆయన ఆ మీటింగ్లకు వెళ్ళి వస్తూ చనిపోవడం జరిగింది. ఏదైనప్పటికీ దేవుని చిత్తం అనుకోండి. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా ఒక మంచి వ్యక్తి మనకు కనబడుతున్నాడు. అతడే స్టెఫను గారు. అతను ఎవరండి? స్టెఫను. ఇతడు మరి ఎలా దేవుని కొరకు బ్రతికాడు, అసలు ఇతను ఎందుకొరకు ఆయన మరణించాడు అని బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యంలో మనకి 6వ అధ్యాయంలో 4వ వచనం నుండి ఆయన విషయాలు మనకు కనబడతాయి. ఒకసారి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 6వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందమని చెప్పారు. ఇంకా 3వ వచనం ఒకసారి చదివినట్లయితే, కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొంది 7 మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమించము. ఒకప్పుడు యేసు ప్రభువు వారు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ప్రపంచానికి మహాజ్ఞానాన్ని బోధించి ఆయన సత్యాన్ని ప్రకటించి ఆయన దేవుని కుమారుడని చెప్పడం ద్వారా, అలాగే ఆయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఆయన బోధిస్తున్నాడని సొంత జనాంగమే ఆయన సిలువకి అప్పగించింది. మాకు బరబ్బా కావాలని కోరుకున్నారు. మొత్తానికి ఏదైతేనేమి యేసు ప్రభువు వారు సిలువకు అప్పగించిన తర్వాత ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత సంఘం అనేది ప్రారంభించబడ్డది. సంఘము ప్రారంభించబడ్డది. ఆ సంఘానికి ఏమొచ్చిందంటే గొప్ప హింస వచ్చింది. గొప్ప హింస. అపోస్తులు వారు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆనాడున్నటువంటి అధికారులు, ఆనాడున్నటువంటి పెద్దలు వారిని ఆటంకపరిచారు. వారిని చంపేస్తామన్నారు, వారిని చెరసాల్లో బంధిస్తామన్నారు. కానీ వారు ఎవరికి భయపడ్డారట? దేవునికి మాత్రమే భయపడ్డారు. ఇది ఎక్కడ నేర్చుకున్నారు? యేసు క్రీస్తు దగ్గర నేర్చుకున్నారు. పిలాతు వచ్చి నీవు రాజువా అనంటే నీవన్నట్టు నేను రాజునే అన్నాడు. అంటే ఆయన అంత ధైర్యంగా మాట్లాడుతున్నట్టు మనం గమనించగలం రాజు దగ్గర. అంటే అంత ధైర్యం శిష్యులకు వచ్చిందంటే శిష్యులకు వచ్చింది. అలా సంఘము హింసింపబడినప్పుడు ఆ సంఘం చెదిరిపోయిన పరిస్థితిలో ఏమైందంటే విస్తరింపబడ్డది. సంఘం ఏమైందండి? విస్తరింపబడ్డది. శ్రమలలో కష్టంలో సంఘం ఏమవుతుంది? విస్తరింపబడుతుంది. అటువంటి సంఘము నానాటికి ఏమండి అనేకులు సంఘంలో చేర్చబడుతున్నారు. అప్పుడు శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంది. శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉంది. అంటే అనేక మంది దేవుని మాటలు వింటున్నారట, అనేక మంది సంఘాలను చేర్చబడుతున్నారట, అనేక మంది దేవుని మాటలని వింటున్నారు, నేర్చుకుంటున్నారు. శ్రమలైనా కష్టాలైనా హింసలైనా దేవుని కొరకు మేము బ్రతుకుతాము అని ఒక దృఢ నిశ్చయంతో, ఒక విశ్వాసంతో వారు ముందుకెళ్తున్నారు. అప్పుడు శిష్యులు ఏం చేస్తున్నారు అని అంటే ఏమండి, విధవరారులకు భోజనము పెట్టడం విషయంలో, అన్ని పనులు చేయడం విషయంలో వారు కష్టం అయిపోతుంది. అనగా వారు వాక్యం బోధించడానికి సమయం దొరకని పరిస్థితి, అలాగనే ప్రార్థన చేయడానికి సమయం దొరకనటువంటి పరిస్థితి. అంటే వాక్యం చెప్పడానికి అవకాశం దొరకడం లేదు, ప్రార్థన చేయడానికి అవకాశము దొరకడం లేదు. అలాంటి పరిస్థితిలో ఒక మంచి పేరు పొందిన వారు, ఆత్మతో నిండినటువంటి మనుషులు, జ్ఞానంతో నిండుకున్నటువంటి మనుషులు 7 మీలో ఏర్పరచుకోండి వారికి చెప్పేటప్పుడు అందులో 7 ఉన్న వ్యక్తే స్టెఫను. 7 ఉన్న వ్యక్తే స్టెఫను. అతడు ఆత్మతో నిండుకున్నవాడు, జ్ఞానముతో నిండుకున్నవాడు, పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి ఆ స్టెఫను. అలాగనే 7 పేర్లు మనకు కనబడతాయి. వారందరి మీద, వారందరి కొరకు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచారు. ఎవరు?
అపోస్తులు. ఎవరండి? అపోస్తులు. మొదట ప్రార్థన చేశారు, తర్వాత చేతులు ఉంచారు. వారిలో ఏముంది? విశ్వాసంతో నిండుకున్నవారు, ఆత్మతో నిండుకున్నవారు, జ్ఞానంతో నిండుకున్నవారు, మంచి పేరు పొందినవారు. ఏమండి? దేవుని దగ్గరికి వస్తే మంచి జ్ఞానం వస్తుంది, దేవునితో సహవాసం చేస్తే మంచి పేరు వస్తుంది. దేవునితో మనం నడిచినట్లయితే ఆత్మతో నిండుకుంటాం. ఒక స్టెఫెన్ ఎలా ఉన్నాడు? ఆత్మతో నిండుకున్నాడు. అతడు బోధ చేస్తున్నాడు, అతను స్వార్థ ప్రకటన చేస్తున్నాడు, అతను మంచి పేరు సంపాదించిన వాడు. అతను ఎందుకు చంపారు? అతను ఎందుకు హతసాక్షి అయిపోయాడు? ఎందుకు అయిపోయాడు అండి అని అంటే అక్కడే మనకి కొన్ని సమాధానాలు కనబడతాయి. ఏంటో సమాధానాలు? అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 12వ వచనం. అపోస్తుల కార్యములు ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదకు వచ్చి అతను పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధ సాక్షులను నిలవబెట్టిరి. ఏమండి? దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, సత్యాన్ని ప్రకటన చేస్తూ ఉంటే ఎవరెవరు ఆయన మీద వ్యతిరేకులు అయిపోయారట? పెద్దలు, శాస్త్రులు అతన్ని పట్టుకొని మహాసభకు తీసుకుని వెళ్ళి అబద్ధ సాక్ష్యాలు పుట్టిస్తున్నారు. ఏ సాక్ష్యాలు? అబద్ధ సాక్ష్యాలు. ఒక వ్యక్తి మీద ఏమండి ఒక సాక్ష్యం పనికిరాదు, 2 లేదా 3 సాక్ష్యము వారి మీద పెడితే వారు నేరస్తులు అవుతారు. అందుకు అబద్ధ సాక్షులను పెట్టి ఏమండి స్తెఫను చంపాలని ప్రయత్నం చేశారు. కిందకు వచ్చినట్లయితే ఇంకా వారి మనుషులను ఎప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకు ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నారు. వారేమని మాట్లాడుతున్నారండి? వాళ్ళు ధర్మశాస్త్రానికి, పరిశుద్ధ స్థలానికి, ధర్మశాస్త్రానికి, పరిశుద్ధ స్థలానికి విరోధంగా. ధర్మశాస్త్రానికి విరోధం ఏంటి? పరిశుద్ధ స్థలానికి విరోధం ఏంటి? ఏమండి? స్తెఫను చంపడానికి 2 కారణాలు, స్తెఫను హతసాక్షి 2 కారణాలు. ఏంటో 2 కారణాలు? ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా యేసు ప్రభువు వారు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఆయన జీవించాడు. ఆయన విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, కానీ విశ్రాంతి దినాన్ని ఆయన ఏం చేశాడు? రోగుల్ని బాగు చేశాడు. సున్నతి ధర్మశాస్త్ర ప్రకారంగా అసలు సున్నతే లేదు. ఇలాంటివి ఎన్నో విషయాలు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా యేసు ప్రభువు వారు బోధ చేస్తే ఆయన మీద పగబెట్టారు. స్తెఫను కూడా ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధ స్థలం. ఆనాడు వాళ్ళు పరిశుద్ధ స్థలం, ఈనాడు కూడా చాలా మంది పరిశుద్ధ స్థలాలు. ఏమండి? క్రైస్తవులకు పరిశుద్ధ స్థలం ఏంటంటే యెరూషలేము యాత్ర. యెరూషలేము యాత్ర. అక్కడికి వెళితే పరిశుద్ధత వస్తుంది, ఆ స్థలానికి వెళితే పుణ్యం వస్తుంది. యెరూషలేంకి వెళ్తే పుణ్యం వస్తుందా అని సమాజం అనుకుంటుంది, క్రైస్తవులు అనుకుంటున్నారు. మరికొంతమంది కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కొంతమంది కొన్ని ప్రాంతాలకు వెళ్తారు. ఆ ప్రాంతానికి వెళ్ళి మెట్ల మీద మోకాళ్ళు వేసి కింద నుండి మీదకి ఎక్కినట్లయితే పాపాలు పోతాయి, పరిశుద్ధత వస్తుంది, మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఇటు మోకాళ్ళు వేసేసి మెట్లు ఎక్కి ఆ యేసుపాదమైన స్థలం ఉంది సాలూరులోన, సాలూరు దగ్గర నేను ఒకరితో వెళ్ళానండి. ఏమండి? ఆ కింద మెట్లు, ఆ మేడ మెట్ల వరకు మోకాలు వేసుకొని వెళ్ళాలట. అలా వెళితే పరిశుద్ధత. ఆ స్థలాన్ని దర్శిస్తే పరిశుద్ధత. స్థలాన్ని దర్శిస్తే పరిశుద్ధత రాదు. మోకాళ్ళు వేసి మెట్లు ఎక్కితే పరిశుద్ధత రాదు. ఇలాంటి విషయాలు చెప్పాడు. ఎవరు చెప్పారు? స్తెఫను చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మీరు చాలా మంది చాలా దారుణంగా, ఒకప్పుడు మీ పితరుల వలె మీరు కూడా చాలా మందిని చంపుతున్నారు, చాలా మందిని హింసిస్తున్నారు, వారి రక్తాన్ని చిందిస్తున్నారు. వారి రక్తం మీ మీదకి ఏమొస్తుంది? శాపంగా మారుతుంది. ఏమండి? ఈరోజు ఈ భూమి మీద క్రైస్తవులుగా దేవుని కొరకు మనం బ్రతికి మరణిస్తే అది గొప్ప భాగ్యం అండి.
ఇదంతా గొప్ప భాగ్యం. ప్రవీణ్ పగడాల గారు దేవుని సేవలో ఆయన మరణించాడు. ఆయన ఎంత గొప్ప భాగ్యం అండి. అలా మరణించిన గొప్ప భాగ్యం దేవుని సేవలో, దేవుని పనిలో నాయకుడిని యేసుక్రీస్తు అలా మరణించాడు కదండి. అలా మరణించాడు ఆయన. అలాగే స్టెఫను అలాగే హత్సాక్షి అయిపోయాడు. ఏమండి, ఎలా చంపారు అతనంటే చాలా దారుణంగా చంపారు స్టెఫన్ని. ఎందుకోసం చంపారు? దేనికోసం చంపారు? ఏమండి, చెడు చేస్తారని చంపారా? మంచి చేస్తే సమాజం చంపుతుందండి. మంచి చెప్తే సమాజం చంపుతుందండి. సత్యాన్ని చెప్తే సమాజం చంపుతుందండి. సమాజానికి అర్థమైందా? అర్థం కాలేదండి. సత్యం చెప్తే చంపాలా? స్టెఫను అదే చెప్తున్నాడు. అక్కడ అదే మాట. అతనికి ఎందుకు విరోధంగా మారిపోయినట? ధర్మశాస్త్రంలోకును పరిశుద్ధ స్థలానికి విరోధంగా మాట్లాడుచున్నాడు. నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటుమనిరి. వీడు మోషే చెప్పిన ఆచారాలు మార్చమంటాడు. మోషే కొన్ని ఆచారాలు చెప్పాడు ధర్మశాస్త్ర ప్రకారంగా. సున్నత పొందాలి, విశ్రాంతి పని చేయకూడదు, కర్రలు వెళ్ళడానికి వెళ్ళకూడదు, అలాగనే వాళ్ళ యొక్క పశువులు, వారి యొక్క దాసుడు ఏ పనికి వెళ్ళకూడదు. ఇలాంటి విషయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఆచారాలను పక్కన పెడుతున్నాడు. ఆచారాలని పక్కన పెడుతున్నాడని చెప్పేసి అతను నిందలు మోపుతున్నాడు. అప్పుడు స్టెఫను చాలా పరిశుద్ధాత్మను నిండుకున్న వాడే అతడు బోధ చేశాడు. దేని గురించి బోధ చేశాడంటే, ఎక్కడ ప్రారంభించాడంటే ప్రధాన యాజకుడు తీసుకెళ్లి, ఏమండి అక్కడ 7వ అధ్యాయంలో కనబడుతుంది, ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అతన్ని అడిగారు. ఇంతకీ నువ్వు తప్పు చెబుతున్నావట, నువ్వు ఆచారాలని నువ్వు మాన్పిస్తున్నావట, ధర్మశాస్త్రం విరోధంగా మాట్లాడుతున్నావట, పరిశుద్ధాలకు విరోధంగా మాట్లాడుతున్నావట, ఇది నిజమేనా? ఇది నిజమైన ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు. అప్పుడు ప్రారంభించాడు స్టెఫను. ఎక్కడి నుంచి ప్రారంభించాడు? అబ్రహాం మొదలుకొని ప్రారంభించాడు సువార్త. ఎక్కడి వరకు చెప్తున్నాడు సువార్త? ఏమండి, సొలొమోను కట్టిన మందిరం వరకు చెప్తున్న సువార్త. దీన్ని బట్టి మనకు అర్థం ఏమైంది? దేవుని కోసం విశ్వాసంతో ముందడుగు వేసినటువంటి అబ్రహాము గురించి చెప్తున్నాడు. అబ్రహాం తర్వాత ఇస్సాకు, యాకోబు తర్వాత 12 గోత్రాలు, 12 గోత్రాల తర్వాత న్యాయాధిపతుల తర్వాత ఏంటి అలా రాజులు. ఆ రాజుల కాలంలో దావీదు కుమారుని సొలొమోను ద్వారా ఒక పెద్ద మందిరాన్ని దేవుడు కట్టించి అప్పుడు అంటున్నాడు, అక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు. చివరికి వచ్చేసరికి ఏంటా విషయము? 47వ వచనం, 7వ అధ్యాయం 47వ వచనం. నేను షార్ట్ కట్ లో వెళ్తున్నాను. అయితే సొలొమోను దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టించాడట. ఆయనను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది అంటే దేవుడు విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్త కృత్యములు కావా అని ప్రభు చెబుతున్నాడు. ప్రవక్త పలికిన మాట సర్వోన్నతుడు హస్తకృతాలయములో నివసింపడు. ఇక్కడ చెప్తున్నాడు సొలొమోను లాంటి గొప్ప జ్ఞాని, సొలొమోను లాంటి గొప్ప ధనవంతుడు ఒక మందిరాన్ని దేవుని కోసం కడితే దేవుడు అంటున్నాడు, మనుషులు కట్టే హస్తకృత ఆలయాల్లో దేవుడు నివసింపడు. అంటే ఎందుకు ఆ విషయం చెప్తున్నాడు స్టెఫను అంటే, పరిశుద్ధ స్థలములో వారందరూ కూడా పరిశుద్ధ స్థలమని చూస్తున్నారు. అంటే ఒక స్థలానికి ప్రయారిటీ ఇస్తున్నారు. ఆ స్థలంలో దేవుడు ఉంటాడు, ఆ స్థలానికి వెళ్ళాలి దేవుడు అంటున్నారు. అంటే వాళ్ళకి ఏమర్థమైంది? పరిశుద్ధ స్థలాలు పుణ్యక్షేత్రాలు అని అర్థమైంది. అప్పటికే ఏమండి, ఒకప్పుడు పుణ్యక్షేత్రాలు, ఈనాడు పరిశుద్ధ స్థలాలంటే పరిశుద్ధ స్థలాలు కానే కాదు. దేవుని పిల్లలారా, ఎక్కడ 2-3 కూడుకుంటారో అదే పరిశుద్ధమైన స్థలం. వీధిలో కూడుకుంటావా? అదే పరిశుద్ధమైన స్థలం.
చెట్టు కింద కూడుకుంటావా, అదే పరిశుద్ధమైన స్థలం. ఇంట్లో కూడుకుంటావా, అదే పరిశుద్ధమైన స్థలం. ఏటు ఒడ్డున కూడుకుంటావా, అదే పరిశుద్ధమైన స్థలం. చెరువు గట్టును కూడుకుంటావా, అదే పరిశుద్ధమైన స్థలం. అంటే మందిరాలలో దేవుడు నివసింపడు. బంగారు దేవాలయాన్ని కట్టినటువంటి సొలొమోను ఆ దేవాలయంలో ఏమంటే మనుషులు కట్టే ఆ యొక్క దేవాలయ దేవుడు నివసింపడని ఈ స్థలం ఎందుకు చెప్తున్నాడు అంటే, మీరు స్థలాలకి ప్రయారిటీ ఇస్తున్నారు. ఎప్పటికీ క్రైస్తవులండి స్థలాలకే ప్రయారిటీ ఇస్తున్నారు, పుణ్యక్షేత్రాలకే ప్రయారిటీ ఇస్తున్నారు. అక్కడికి వెళ్ళి మొక్కుకుంటే ఏదో ఇస్తే మనకి మన పాపాలు పోతాయని, మన కోరికలు తీరుస్తాయని అనుకుంటున్నారు. మన దగ్గరే దేవుడు ఉంటున్నాడు, మన ప్రక్కనే దేవుడు ఉంటున్నాడు. ఏమంటే హృదయమైన తలుపునొద్దా ఆయన ప్రతిరోజు ప్రతి క్షణం తడుతున్నాడు. ఇక్కడ మానేస్తున్నాం ఆయన్ని, ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. క్రైస్తవులకు ఏమర్థమైంది? క్రైస్తవులకు అర్థమైంది దేవుని పిల్లలరా. స్తమననే చెబుతున్నాడు, మీకు అర్థం కాలేదు. వాళ్ళేం జ్ఞానం మోపుతున్నారు, ఆరోగ్యాన్ని చెప్తున్నాడు కదా. ఎత్తడు విరోధంగా ధర్మశాస్త్రములకును పరిశుద్ధ స్థలానికి విరోధంగా మాట్లాడుతున్నాడు. మోషే ఆచారాలని పక్కన పెడుతున్నాడు. అంటే అది తప్పండి. సత్యాన్ని చెబుతున్నాడు, యేసు బోధ చెబుతున్నాడు, యేసు ప్రకటించిన సువార్త చెబుతున్నాడు. అది పెద్దలకిని, ప్రధాన యాజకులకు, శాస్త్రులకును, పరిసయ్యులకును ఏమొచ్చిందండి? కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశారు ఆయన్ని? మనకందరికి తెలిసిన విషయమే. అదే 7వ అధ్యాయంలో 53, అదే 7వ అధ్యాయంలో 56వ వచనం. ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుణ్ణి కుడిపార్శ్వమందు నిలుచుండుట చూస్తున్నారని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని పడుతున్నారట. జనాలందరూ కోపపడుతున్నారట, అందరూ ఒకటైపోయారట. దేనికోసం? మంచి చెప్పినందుకట. పరిశుద్ధ స్థలం మందిరాలు కాదు, మీరు మరలా పాత బారిలో ఉండిపోతున్నారు. మోషే ఒకరోజు ఆ యొక్క కొండ మీదకి వెళ్ళేటప్పుడు, ఇదిగో ఇది పరిశుద్ధమైన స్థలము, నీ చెప్పులు విడువమని చెప్పాడు కదా. మరలా పరిశుద్ధ స్థలానికి మీరు ప్రయాణిస్తున్నారేంటి? పరిశుద్ధ స్థలాలు లేవు. యేసుక్రీస్తు వచ్చిన తరువాత ప్రతిదీ పరిశుద్ధమైన స్థలమే అని స్తెఫను బోధ చేస్తున్నాడు. అబ్రహాం మొదలుకొని దావీదు కుమారుడు సొలొమోను మందిరం వరకు ఆ విషయాలు చెబుతుంటే మోషే ఆచారాలను మార్పిస్తున్నాడు. అది వారికి నచ్చలేదు. వారందరూ కోపపడి వారందరూ ఏకమై పళ్ళు కొరుకుతూ ఏమండి కేకలు వేస్తున్నారట. చెవులు మూసుకున్నారు. వారికే ఇబ్బందిగా ఉందట. అంత గట్టిగా కేకలు వేసి ఆ పట్టణపు వెలుపలకి అతన్ని వెళ్ళగొట్టేశారట. అండి బట్టలు తీసారటండి, వస్త్రాలు తీసేసి ఊరు వెలుపలకి తీసుకెళ్ళిపోయారటండి. ఎవరిని? ఒక మంచి భక్తి పరుడిని, ఒక స్తెఫనుని. అతను ఎలాంటి వాడు? మంచి పేరు సంపాదించిన వాడు. అతను ఎటువంటి వాడు? ఆత్మతో నిండుకున్నవాడు. అతను ఎటువంటి వాడు? జ్ఞానంతో నిండుకున్నవాడు. అబ్బా, ఎంత జ్ఞానంతో నిండుకున్నవాడండి, పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడండి, విశ్వాసంతో నిండుకున్నవాడండి, అతను మంచి పేరు పొందినవాడండి. అటువంటి వ్యక్తి మీద వీళ్ళు ఏం చేస్తున్నారు? దాడి చేస్తున్నారు. బట్టలు తీస్తారండి, కేక వేస్తున్నారండి, చెవులు మూసుకుంటున్నారండి, ఊరు వెలుపలకు తీసుకెళ్లిపోయారండి. ఏం చేస్తున్నారు? కింద చూద్దాం. రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను యవ్వనస్తుని పాదం ఎదుట తమ వస్త్రాలని పెట్టారు. అప్పటికే సౌలు ఉన్నాడు. ఈ చంపించడానికి కారణం ఎవరట? సౌలు. ఈ చంపించడానికి కారణం ఎవరు? సౌలు. అయితే రాళ్ళతో కొట్టేసి చంపేశారట. వస్త్రాలు ఎవరి దగ్గర పెట్టారు? సౌలు దగ్గర పెట్టారట. అయితే మరలా కిందకు వద్దాం. ప్రభువుని గూర్చి మొర్ర పెట్టచ్చు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్తెఫను పలుకుచుండగా
వారు అతన్ని రాళ్లతో కొట్టారట. ఏమండి, ఆ కష్టకాలంలో ఆ రాళ్లతో కొడుతుండగా ఆయన దేవునితో ప్రార్థన చేస్తున్నాడండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా తండ్రి, నా ఆత్మను చేర్చుకొనుము అంటే చివరి దినాల్లో ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడండి. నా ఆత్మ నీ చెంతకు చేరాలి, నరకానికి వెళ్ళకూడదు తండ్రి. ఈ శ్రమలో, ఈ కష్టంలో నేను నీ చెంతకే రావాలి అని ప్రార్థన చేస్తూ కిందకి అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఏమండి, ఈ మాట పలికి నిద్రించాడటండి. సౌలు అతని చావునకు సమ్మతించెను. అతడు మోకాళ్ళుని రాళ్లతో కొడుతుంటే ఒకరా ఇద్దరండి. అలాంటి పరిస్థితిలో ఏమండి మోకాలు వేస్తున్నాడు. మనం మోకాలు ఏంటంటే మోకాలేంటి, ఒకరిని చూస్తారు, ఒక పక్కలు వేస్తున్నారు లేదా, ఈ పక్కలు వేస్తున్నారు లేదా, వేయకపోతే నేను మోకాలు వేయడానికి అంత మన కష్టం అయిపోతుంటే రాళ్లతో రక్తాలు చిందించబడి చివరి దశలో ప్రాణుతున్న వ్యక్తి మోకాలు వేస్తున్న మన బుద్ధి రావాలి కదండి. మనకి ఏం రావాలండి? బుద్ధి రావాలి. ఇలాంటి విషయాలు వింటున్నా మనం నేర్చుకోవాలి కదండి. ఇది మోకాలు వేయలేవా? మన దేహం అనేది మోకాలు లేస్తే వినయానికి సాదృశ్యం. అలాంటి వ్యక్తి దెబ్బలు, రక్తాలు కారుతున్నాయి, రాళ్లతో కొడుతుంటే ఆ చివరి దినములో ప్రాణాలు పోతున్న ఆ క్షణంలో ఆయన మోకరిస్తే ఎంత ఆరోగ్యంగా ఉండి బాగున్నాం కదండి మనందరం కూడా. అలాంటి పరిస్థితుల్లో మోకాలు వేస్తే మనం ఎందుకు మోకాలు వేయకూడదు? నాకు తెలియక అడుగుతున్నాను. ఎందుకు వేయకూడదు? మనకు అర్థం కావటం లేదు. మళ్ళీ ఆత్మీయత లేదు, మళ్ళీ ఏం లేదు, ఆత్మీయత లేదు, భయం లేదు, మనకి భక్తి లేదు. భక్తి ఉంటే, భయం ఉంటే దేవునికి భయపడతాం, మనుషులకు భయపడం. దేవుని పిల్లలరా, స్టెఫను యొక్క జీవితం మనకి ఏం నేర్పిస్తుందంటే చివరి క్షణాల్లో కూడా భక్తి చూపెడుతున్నాడే. మోకాళ్ళుండి ఇతరులకు ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి ఈ పాపము వారి మీద మోపకము. పాపమా? మనుషులు చంపితే పాపము కాదా? ఈరోజు ప్రవీణ్ పగడాల గారిని ఏమండి హత్య చేశారో తెలియదు, ఏం జరిగిందో తెలియదు, కానీ చేసిన వారి మీదకి పాపం వస్తుందా? వస్తుంది. అదే మాట మత్తయి సువార్త, చివరి ముగిస్తున్నాను. మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయం 33 వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 33 వచనం. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుంటారు. అక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి చెప్తున్నాడు. అక్కడ వాళ్ళు పరలోకానికి వెళ్ళరు, ఎల్లోల్ని వెళ్ళనవరు. నాయకులు వెళ్ళరట, ఎల్లోళ్ళు వెళ్ళవరట. అంటే వారి భక్తి ఎలా ఉంది? దేవునికి అనుకూలంగా భక్తి లేదు. అలాంటి వారిని ఏమంటున్నాడు యేసుక్రీస్తు? ఏమంటున్నాడు? సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకుంటారు? తప్పించుకోలేరు నాయన. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను నేను పంపుచున్నాను. మీ యొద్దకు ఎవరిని పంపుచున్నాను అంటే శాస్త్రులను, జ్ఞానులను, ప్రవక్తలను మీ దగ్గరికి పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు. అంటే యేసుక్రీస్తు కాలానికే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అతడు సిలువ వేయ మునిపే కొందరు సిలువ వేయబడతారని ముందే చెప్పాడు యేసుక్రీస్తు. చెప్పాడండి ఆయన. చాలా మంది ప్రవక్తలు చెప్తారు మీకు, చాలా మంది శాస్త్రులు చెప్తారు మీకు, చాలా మంది జ్ఞానులు మీకు వాక్యాన్ని బోధిస్తారు. మీరేం చేస్తారంటే వారిలో కొందరిని చంపి సిలువ వేస్తారు, కొందరిని మీ సమాజ మందిరాల్లో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణములకు తరుముతారు. మీరు కొందరు ఏం చేస్తారు? కొరడాలతో కొడతారు,
ఒక పట్టణం నుండి మరో పట్టణానికి తరిమేస్తారు. అంటే ఇంతకీ ఎవరు తరం పడుతున్నారు, ఎవరు కొట్టబడుతున్నారు, ఎవరు కొడుతున్నారు అనంటే ప్రవక్తలని, జ్ఞానులను, శాస్త్రులను ఏమండి చంపుతున్నారట, కొడుతున్నారట, ఒక పట్టణానికి వెలివేస్తున్నారట, తరుముతున్నారట, సిలువ వేస్తున్నారట. ఆ కిందకు వస్తే నీతిమంతుడు ఒకప్పుడు ఆదాము కుమారుడైనటువంటి నీతిమంతుడైన హేబేలు మొదలుకొని బలిపీఠము చక్కగా బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడు జకరి రక్తం వరకు భూమి మీద చిందింపడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకి వస్తుంది. అంటే ఒక మనిషిని చంపితే దానికి తగిన శిక్ష చంపిన వారి మీదకి వస్తుందా? వస్తుందని బైబిల్ చెబుతుంది. ఏమండి, యేసును చంపిన యెరూషలేము వాళ్ళందరి మీదకి ఏమొచ్చింది తెలుసా? శిక్ష వచ్చింది. ఎప్పటికీ యెరూషలేములో ఎన్నో సమస్యలండి. యేసుక్రీస్తుని ఎప్పటికీ అంగీకరించడం లేదండి. ఎన్నో విపత్తులండి వారి మీదకి. కనుక దేవుని పిల్లలారా, ఇక్కడ చూసినట్లయితే హేబేలు మొదలుకొని హేబేల్ని చంపేశారు. పరిశుద్ధుడైన హేబేల్ని, బరకియా కుమారుడైనటువంటి జకర్యాని కూడా చంపేశారు. వాళ్ళు చిందించే రక్తం ఎవరి కొరకు? దేవుని కొరకు. దేవుని కొరకు అండి. యేసుక్రీస్తు ముందే చాలా మంది అసాక్షులయ్యారు. యేసుక్రీస్తు తర్వాత చాలా మంది అసాక్షులయ్యారు. అందులో మనం చెప్పుకున్న విషయం ఏంటంటే హతసాక్షి అయినటువంటి స్తెఫను. ఆయన స్వార్థ చెబితే ఆయన మీద అందరూ ఒకటైపోయి రాళ్లతో కొట్టేసి ఊరు వెలుపలకు తీసుకెళ్లి చంపేశారండి. అతడు మాత్రం ఏం చేస్తున్నాడు? అతను చంపినటువంటి రక్తము ద్వారా వారికి శిక్ష రాకుండా వారి మీద ఈ పాపము మోపకమని ప్రార్థన చేస్తున్నాడు దేవుని కుమారుడు. అదండి యేసుక్రీస్తు పిల్లలు అలా ఉండాలి, అలా ప్రార్థన చేయాలి. ఒక స్తెఫను చూసి మనము మోకాళ్ళు వేసే ప్రార్థన నేర్చుకోవాలి. ఒక స్తెఫను చూసి మనము ధైర్యంగా దేవుడి కొరకు బ్రతకడం నేర్చుకోవాలి. ఒక స్తెఫను చూసి ఇతరుల కొరకు మేలు చేసే ప్రార్థన చేసే వరకు మనము ఉండాలి. అది దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. కనుక ఇక్కడికి వచ్చినట్లయితే 37వ వచనం, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలు చంపునుదానా, నీ యొద్దకు పంపబడిన వారి రాళ్లతో కొట్టుదానా, ఉండుదానా, కోడి తన పిల్లల్ని రెక్కల కింద ఎలాగూ చేర్చును, అలాగే నేను నీ పిల్లల్ని ఎన్నో మారు చేర్చుకోవాలని ఉంటుంది. కానీ మీరు వల్లకపోతురి. నేను వచ్చాను. యెరూషలేమా యెరూషలేమా మీరు ప్రవక్తలను చంపునుదానా అంటే యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు చంపారంటే ప్రవక్తలను చంపారు. పరిశుద్ధ రక్తాన్ని చిందించారు వారు. అయినప్పటికీ నేను వచ్చాను మిమ్మల్ని కాపాడుతానంటే నన్నే మీరు చంపేశారు, నన్నే మీరు సిలువకు అప్పగించారు. అందుకే మీ ఇల్లు విడవబడ్డది. యెరూషలేముకి ఎన్ని వచ్చాయి అనుకుంటున్నారు? ఎంతమంది యూదుల్ని కోత కోస్తారు అనుకుంటున్నారు? ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు అనుకుంటున్నారు? దేవుని పిల్ల ఎప్పటికీ అనుభవిస్తున్నారు. అంటే నీతిమంతుడు రక్తాన్ని చిందిస్తే దాని శాపం వస్తుందా? వస్తుంది. కనుక ఈరోజు ఎంతో మంది భక్తులు మనకంటే ముందు నీతిమంతులు అనబడేవారు ఎంతో మంది హత్సాక్షులు అవుతున్నారు. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని పిల్లలారా, దేవుని కొరకు మనం చక్కగా బ్రతకాలి, దేవుని కొరకు మన నమ్మకంగా జీవించాలి. దేవుని సేవలో మరణిస్తే అది గొప్ప వరమే, గొప్ప భాగ్యమే అన్నట్టు ఉండాలని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ నా మాటలను ముగిస్తున్నాను.